టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మన 'విక్టరీ వెంకటేష్' గారే గుర్తొస్తారు. ఈరోజు ఈ వీడియోలో 'వెంకీ మామ' చేసిన మల్టీ స్టారర్ సినిమాల గురించి తెలుసుకుందాం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమాలో పెద్దోడుగా వెంకటేష్ గారు, చిన్నోడుగా మహేష్ బాబు చేసిన సందడి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 'మసాలా' రామ్ పోతినేనితో కలిసి ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ రోల్‌లో ప్రేక్షకులను అలరించారు. 'గోపాల గోపాల' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి దేవుడు, భక్తుడి మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ డ్రామాతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. 'ఎఫ్2' వరుణ్ తేజ్‌తో కలిసి భార్యాబాధితులుగా ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ని క్రియేట్ చేశారు. 'వెంకీ మామ' అక్కినేని నాగచైతన్యతో కలిసి రియల్ లైఫ్ మామ అల్లుళ్ల సెంటిమెంట్‌ను స్క్రీన్‌పై అద్భుతంగా చూపించారు. 'ఎఫ్3' వరుణ్ తేజ్‌తో మరోసారి జతకట్టి డబ్బు చుట్టూ తిరిగే హిలేరియస్ కామెడీతో నవ్వించారు. 'ఓరి దేవుడా' విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు స్టైలిష్ దేవుడుగా ఒక పవర్ఫుల్ క్యామియో రోల్లో మెప్పించారు. మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మ్యాజిక్ను రిపీట్ చేశారు. ఆదర్శ కుటుంబం నారా రోహిత్తో కలిసి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో 2026 అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ గారు నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కేవలం ఫుల్ లెంగ్త్ సినిమాలే కాదు, 'చింతకాయల రవి' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌లో వచ్చి వెంకటేష్ గారితో కలిసి వేసిన స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. చూశారుగా, ఇవి 'వెంకీ మామ' కెరీర్‌లోని బెస్ట్ మల్టీ స్టారర్ మూవీస్. మరి వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.